పక్కన తిట్ల వర్షంతో తిట్ల వానతో తెలంగాణ రాజకీయం మరింత వేడిని పెంచుతోంది. ఒక రకంగా చెప్పాలంటే వార్ ఆఫ్ వర్డ్స్, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా, నువ్వా నేనా, నువ్వు ఒకటంటే నేను పదంట అన్నట్టుగా కూడా అటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కూడా తారాస్థాయికి చేరింది. సో ఎక్కడ మొదలైంది అని అనుకున్నప్పుడు సెక్రటేరియట్లో తెలంగాణకు సంబంధించి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటే అసలు రాజీవ్ గాంధీ ఏం చేశారు, ఎందుకు ఆయన విగ్రహం, మేము మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే చెత్తను తొలగిస్తాం, అలాగే రాజీవ్ గాంధీ ఏదైతే విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం ఉందో ఆ ఎయిర్పోర్ట్ పేరును కూడా మార్చేస్తామంటూ కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు మొదటి దుమారానికి దారితీశాయి. ఇక నిన్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ వేడుకల్ని కార్యక్రమాలను నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలకి ఘాటైనా, ఇంకా చెప్పాలంటే కొంత వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన చేశారు. చాలా గట్టి కౌంటరే కేటీఆర్కి ఇచ్చారు. సో వారు మేము వచ్చి అధికారంలోకి రాగానే చెత్తను తొలగిస్తామని కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకి సీఎం రేవంత్ రెడ్డి కూడా అంతే ఘాటుగా స్పందించారు. అధికారం పోయినా ఏమాత్రం బలుపు తగ్గలేదు. కేటీఆర్ అసలు వాళ్ళ అయ్య విగ్రహం పెట్టుకోవాలనుకుంటున్నాడు, ఆయన పోయేది ఎప్పుడు, విగ్రహం పెట్టేటప్పుడు అంటూ ఈయన కూడా కొంత ఘాటుగానే సమాధానం చెప్పారు. అలాగే విగ్రహం ముట్టుకుంటే పండబెట్టి తొక్కుతామని, చెప్పు తీసుకు కొడతామంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి. అలాగే డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా 10 ఏళ్లలో వారు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోలేదు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని 10 ఏళ్లలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తూనే తాము పెడతాము అంటూ కూడా నిన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అలాగే ప్రధాన సలహాదారు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి ఇద్దరితో కూడా వెళ్ళి మరికొంతమంది నాయకులతో కలిసి వెళ్ళి డిజైన్ని అలాగే స్థలాన్ని పరిశీలించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటామంటూ కూడా సీఎం రేవంత్ చాలా గట్టిగా స్పందించారు. అయితే ఈ మాటల యుద్ధం అటు కేటీఆర్ వర్సెస్ రేవంత్ కొనసాగుతూ ఉండగానే ఇదంతా కూడా నిన్న మొన్నటి వరకు మనం చూసాం. అసెంబ్లీ వేదికగా మాటల యుద్ధం కొనసాగింది, గ్రౌండ్లో ఇప్పుడు క్షేత్రస్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. ఇంకొక అడుగు ముందుకేసి మరి సోషల్ మీడియాను కూడా అదే స్థాయిలో ట్వీట్ల యుద్ధంలో, ట్వీట్ల రూపంలో కూడా ఈ వేడిని కొనసాగిస్తున్నారు. చీఫ్ మినిస్టర్ గుర్తుంచుకో అంటూ కేటీఆర్ దీని కొనసాగింపుగా కూడా ట్వీట్ చేశారు. మేము వచ్చాక సచివాలయ పరిసరాల్లో మళ్ళీ చెత్తను తొలగిస్తాం, మానసిక రుగ్మత నుంచి రేవంత్ కోలుకోవాలి, రుణమాఫీపై ఈరోజు వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. సరే, దీనికి కొనసాగింపుగా అటు కాంగ్రెస్ కూడా ఈ చేసినటువంటి ట్వీట్పై నీ వీపు చింతపండు అవుతుంది అంటూ కూడా వాళ్ళు కొంత గట్టిగానే కౌంటర్స్ ఇస్తున్న నేపథ్యంలో సో మొత్తంగా చూస్తే అటు భారీ వర్షాలు, ఇటు తిట్ల వాన, విగ్రహ రాజకీయం తెలంగాణ రాజకీయాన్ని మరింత వేడెక్కించింది. అసలు ఉన్న పళంగా ఈ తెలంగాణలో ఈ విగ్రహ రాజకీయం, విగ్రహ రగడని ఏ విధంగా చూడాలి? గత కొన్ని రోజుల్లో తెలంగాణలో మనం చూసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, సో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారుతున్న వైనం మనం స్పష్టంగా చూసాం. ప్రధానంగా వలసలు కొనసాగాయి. సో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి విపరీతంగా వలసలు వచ్చాయి. సో దాని చర్చ ఒక పక్క. ఇంకొక పక్కన గత వారం రోజుల నుంచి కూడా బీఆర్ఎస్కి సంబంధించి బీజేపీలో విలీన వార్తలు అంటూ రకరకాల వార్తలు మనం చూసాం. సో అటు కాంగ్రెస్, బీజేపీ అలాగే బీఆర్ఎస్ ముగ్గురు కూడా మీరంటే మీరు, లేదు కాంగ్రెస్లోనే బీఆర్ఎస్ అవుతోంది అంటే బీజేపీలో బీఆర్ఎస్ అవుతుందంటూ ఒకరికొకరు మాటల యుద్ధం కొనసాగుతోంది. దీనిపై ఎక్కడ కూడా బీఆర్ఎస్ చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చిన వ్యవహారం కానీ లేకపోతే కొంత గుమ్మనంగా వ్యవహరిస్తుందన్న విశ్లేషణ వినిపిస్తోంది. సో ఒక పక్కన జంపింగ్లు, వలసలు, ఇంకొక పక్కన విలీన రాజకీయం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విగ్రహ రాజకీయాన్ని ఎలా చూడాలి? సో పూర్తి స్థాయిలో రాజకీయం ఎటు మలుపు తిరుగుతోంది? ఈ విగ్రహ రాజకీయం రగడ వెనుకున్న రాజకీయం ఏంటి? ఈ అంశాలు ఇప్పుడు అనుకుంటున్నటువంటి వలసల్ని, లేకపోతే గత ప్రభుత్వం సర్కారు చేసినటువంటి అవినీతి అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, లేకపోతే విచారణను డైవర్ట్ చేయడానికా, విలీన రాజకీయాన్ని డైవర్ట్ చేయడానికా, లేకపోతే లేదు అసలైన ప్రతిపక్షం తామే కాంగ్రెస్కి తాము ఇంకా రేస్లోనే ఉన్నాము అని బీఆర్ఎస్ చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతోందా? మొత్తంగా తొలగిస్తాం అంటే పండబెట్టి తక్కుతాం అంటూ మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో విగ్రహ రగడపై బ్రేక్ తర్వాత మనం ఈ అంశంపై చర్చ ప్రారంభిద్దాం. అయితే ఒక్కసారి ముందుగా కేటీఆర్ వర్సెస్ రేవంత్ ఏమన్నారు మళ్ళీ ఒక్కసారి చూద్దాం. ప్లీజ్ ప్లే. మన పోరాటమే
అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ, కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం. ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటుండు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు లేకపోతే చూస్తా నేను. నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడకకు పోతావు బిడ్డ. నువ్వు అనుకుంటున్నా ఈ చింతపండు అవుతుంది అక్కడికి గిన వస్తే. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడదని నేను అడగదలుచుకున్నా. సో మనం చూసాం కదా, తొలగిస్తాం అంటే పండబెట్టి తొక్కుతాం, చొప్పు తీసుకు కొడతాం, వీపు చింతపండు అవుతుంది, టచ్ చేసి చూడు అంటూ ప్రభుత్వం కూడా గట్టిగా ఉంటరిచ్చింది. సో ఇది ఎటుదారి